హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తను అండ్ మో. యాక్చువల్లీ ఇప్పుడే నా ఫ్రెండ్ అంటుంది అనమాట. ఇదే మంచి ఎక్సైట్మెంట్లో ఉంది గాయ్స్. ఏం కోరుకుంటావు విజు? దేవుడు టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం, సో ఫైనల్గా వెళ్ళాము. టెంపుల్లో ఉన్నాం గాయ్స్. బట్ ఫ్రెండ్స్తో మాత్రం రాకూడదు, వస్తే ఓన్లీ ఫోటోలే అవుతుంది. అందరూ బచ్చాగాలు గైస్, లైక్ అందరి మొహం చూసి ఇంజనీరింగ్ లో నేర్చుకున్నారు బండి. అందరికీ చూసిన బండి నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు చెప్పు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తను అండ్ మో. యాక్చువల్లీ ఇప్పుడే నా ఫ్రెండ్ అంటుంది అనమాట. ఇదే నా బెస్ట్ ఫ్రెండ్, మీట్ మిస్ విజయవర్షిత. మీరు క్యూట్గా విజు అని కూడా పిలవచ్చు, లేదా వర్షిత అని కూడా పిలవచ్చు. సో ఈ బ్లాగ్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కానీ బేగా వస్తుంది, చాలా బేగా వస్తుంది. వెయిట్ చేయండి. ఓకే, ఈరోజు మేము సారీ డేట్కి వెళ్తున్నాం. అంటే చాలా డేస్ నుంచి అంటుంది అనమాట, శారీ డేట్ శారీ డేట్. నువ్వు అనలేదా? ఇంకెవరు అన్నారు మరి? గాయస్ అబద్ధం చెప్తుంది. సో గాయస్, మేమైతే శారీ డేట్కి వెళ్తున్నాం. ఓన్లీ జస్ట్ 2 of us. ఎక్కడికి వెళ్తున్నాం విజు? కొంచెం గట్టి చెప్తావా? అంటే నువ్వు ఎలాగ గట్టిగా అరుస్తూ ఉంటావు కదా, ఓవర్ యాక్షన్ ఎందుకు నా వీడియోలోని? నాకు సిగ్గేస్తుంది గాయస్ వ్లాగ్ అంటే. ఇలాంటి వ్లాగర్స్తో నాకు సంబంధం లేదు. అంత వద్దుగా చెప్పు. ఎక్కడికి వెళ్తాం చెప్పు గట్టిగా. హిమాచలం దేవుడి దగ్గరికి వెళ్తాం. హిమాచలం ఆన్ స్కూటీ విత్ శారీస్. ఓకే, ఏదో ఒకటి. నువ్వు సారీస్ అంటే సారీస్ ఏంటా? సో పెద్దమే గాయస్. సో వెళ్తున్నాము, మంచిగా శారీస్ కట్టుకొని ట్రెడిషనల్ డేట్ అని చెప్పాలి. రెడీ అయ్యి ఫాస్ట్గా వచ్చేస్తాము. అండ్ ఇద్దరం మ్యాచింగ్ శారీస్ వేసుకున్నాం అనమాట, సేమ్ కలర్ శారీస్. ట్విన్నింగ్, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. సరే, బాయ్ 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 గాయ్స్. బ్యాక్ విత్ శారీ. ఇద్దరం శారీ కట్టేసుకున్నాం. ఇప్పుడు రీల్స్ కూడా చేసేసాం అనమాట ఫాస్ట్గా. ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం అసలు ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం ఇంత బేగా రెడీ అవ్వడం అంటే ఇదే. జస్ట్ ఇన్ 10 minutes. ఎస్, 10 minutes. అది కూడా శారీ, ఇంకా డ్రెస్సెస్ జీన్స్ అన్నప్పుడు ఇంకా గంటలు టైం పట్టేది, ఎందుకంటే ఏం వేసుకోవాలని ఆలోచించాలి. బట్ ఇప్పుడు ఆప్షన్స్ తక్కువ, సో మొన్న వేసుకోవాలి కాబట్టి వేసేసుకొని రెడీ అయిపోయాం గాయ్స్. మంచి ఎక్సైట్మెంట్లో ఉంది గాయ్స్. ఏం కోరుకుంటావు విజు దేవుడిని? నేనేం కోరుకోండి, ఫొటోస్ కోసం వెళ్తున్నాం గాయ్స్. నిజం చెప్పాలి, దేవుడి దగ్గరికి వెళ్తే ఫోటోల కోసం వెళ్తా అనకూడదు. మనల్ని మెయిన్ పేజ్లో పంపించేస్తారు వీళ్ళంతా. ఏం పర్లేదు గాయ్స్, నిజాన్ని ఒప్పుకునే ధైర్యం మనకి ఉండాలి. గాయ్స్ నేనైతే మనస్ఫూర్తిగా దేవుడి కోసమే వెళ్తున్నా. అప్పుడు ఇంత రెడీ అవ్వకూడదు, ఎలా అయినా వెళ్ళొచ్చు దేవుడిని. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇలా రెడీ అయ్యి రీల్స్ తీసుకున్నాం గాయ్స్. ఇప్పుడు అంటే అందరూ అనుకోవాలి కదా, మాకు పద్ధతి చాలా ఎక్కువ. కాదు, మాకు ఓవర్ నీకు ఎక్కువ, నాకు కాదు. గాయస్ నేను గుడ్ గర్ల్ని, బ్యాడ్ గర్ల్ ఎంటర్ అయింది, నన్ను కూడా బ్యాడ్ గర్ల్ కాదు. ఒక నిజం గాయస్, నేను ఇంట్రోవర్ట్ ని, నేను ఎక్స్ట్రోవర్ట్. వీడియోస్ లో మాత్రం ఇంట్రోవర్ట్ యాక్ట్ చేస్తుంది. ఏంటి బాబా అన్న? అడాప్టెడ్ మీ, సో నేను ఎక్స్ట్రోవర్ట్ అవ్వలేదు. నేను యాంబివర్ట్ అనమాట. రుకో జరా, సబర్ కరో. నేను ఇంట్రోవర్ట్, నేను యాంబివర్ట్. నేను కొంచెం పీపుల్ అంటే ఫస్ట్ టైం నేను కలను, కానీ ఏంటి బ్రో అంత మాట అన్నావు? మాట్లాడతాను గాయస్. అందరికి నేను ఫేవరెట్ ఫ్రెండ్ని అనమాట. అందరూ వాళ్ళ కష్టాలు సుఖాలు అన్ని నాతోనే చెప్తారు. కింద కామెంట్స్ పెట్టాలి ఎవరికైనా. బాయ్ గాయస్, టెంపుల్కి లేట్ అవుతుంది గాయస్. సో సింహాచలం వెళ్ళాలనుకున్న ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా. సింహాచలం మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అనమాట. సో నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. అండ్ శారీస్తో కూడా డ్రైవింగ్ అంతసేపు చేయాలి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇదైతే జగదాంబ దగ్గర ఉన్న టెంపుల్, రామాలయం టెంపుల్. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మీరు బ్లాగ్ని ఎండ్ వరకు చూసేయండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం నా ఫాస్ట్ డ్రైవింగ్తో.
అందరూ రోడ్ మీద వింతగా చూసారనమాట. ఎక్కడ పడిపోతామా అని భయం వేస్తుంది గైస్. హలో, నా డ్రైవింగ్ మీద నీకు నమ్మకం లేదా? నా డ్రైవింగ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆమె ప్యాసింజర్ ప్రిన్సెస్. అదే కదా, ఎప్పుడు డ్రైవ్ చేయదు గైస్, నేనే డ్రైవ్ చేయాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం కాదు గైస్, నాకు కూడా డ్రైవింగ్ వచ్చా కాదా? కార్ డ్రైవింగ్ వచ్చు, కానీ ఒకసారి కూడా కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తా. అమ్మో ఆవులు ఉన్నాయి, నాకు భయం గైస్. అవునా, నిజమా? అది గోశాల. ఏంటి లోపలికి వెళ్ళిపోదాము. సో టెంపుల్లో అయితే వీడియోస్ అసలు ఏం తీయలేదు. సో మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా కూర్చున్నాము. ఫైనలీ సక్సెస్ఫుల్లీ. జై శ్రీరామ్. ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం, సో ఫైనల్గా వెళ్ళాము. టెంపుల్లో ఉన్నాం గైస్. జై శ్రీరామ్. టెంపుల్కి అప్పుడప్పుడు వస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, బట్ ఫ్రెండ్స్తో మాత్రం రాకూడదు. వస్తే ఓన్లీ ఫోటోలే అవుతుంది. నేనే తీసుకున్నాను అనుకోండి, కాదనట్లే. నేను ఇంకా జడేసేసుకున్నా, నా హెయిర్తో హ్యాండిల్ చేయడం కష్టం అని నాకు అర్థమైపోయింది. ఇంకా హెయిర్ వాష్ డే అయితే ఇంకా అసలు దీన్ని హ్యాండిల్ చేయలేము, అసలు ఇంక వదిలేయాలి దీన్ని ఇంకంతే. సో అందుకని నీట్గా బ్రైడ్ చేసేసుకున్నా. నాకు వచ్చిన ఒకే ఒక జడ ఇదే, ఫ్రెంచ్ బ్రైడ్ అనమాట. దివ్య భారతి గైస్. దివ్య భారతి జడ. కాలేజ్లో ఉన్నప్పుడు ఎన్నో సాహసాలు చేసి అందరిని అడుక్కొని వేయించుకునే వాళ్ళని. ఇప్పుడు నేనే వేసేసుకుంటున్నాను. చెప్పినా కదా, అయిపోయింది గైస్. నెక్స్ట్ ఫ్రెండ్స్తో మాత్రం టెంపుల్కి వెళ్ళకండి, వెళ్తే ఫోటోలే అవుతుంది. దానికోసమే వచ్చాం గైస్. నిజంగా నేను దేవుడి కోసం వచ్చా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. బికాస్ నేను ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతున్నా. సో ఏదైనా పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్, నాట్ దిస్ ఇయర్ ఎనీమోర్. దీని పెళ్ళికి వస్తా గైస్, పెళ్ళి చేసుకోమని చెప్పండి బేగా అన్న. 2-3 years గైస్. అదేంటి మనం 1 year అన్నావు కదా. ఎవడన్నాడు? చేసుకో, అందరూ కామెంట్స్లో పెట్టండి ప్లీజ్ మ్యారేజ్ చేసుకో అని చెప్పేసాను. వద్దు గైస్. ఆంటీకి కూడా ఈరోజు తీసిన పెళ్లి ఫోటోలన్నీ పెళ్లి చూపులు బాగా పనికొస్తాయి ఆంటీ, తీసుకోండి అని చెప్తాను. అవసరం లేదు గైస్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం విజు? డోంట్ నో. చెప్పా కదా, ఎక్కడికి? పేజెస్కి. ఇలా షాపింగ్కి చదువుకునే బుక్స్ కోసం వెళ్తామా గైస్? గలీజ్గా ఏముంది, ఆకలేస్తుంది. అది ఎప్పుడు ఉన్నదే మనకి. సో గాయస్, నేనైతే ఇక్కడ నుంచి పేజెస్ అనే బుక్ స్టోర్ ఉంటుంది, దానికి వెళ్ళి కొన్ని బుక్స్ తీసుకుందాం అనుకుంటున్నా వెళ్ళిపోయే ముందు. కాదు గాయస్, ఏమైనా తినడానికి వెళ్దాం తన డ్రైవింగ్తో. నేను గాయస్ లిటరలీ మా ఇంటర్ కాదులే, ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి అనుకుంటా నా బండి మీదే తిరిగారు. ఏం కాదు, నా డ్రైవింగ్ ఏనా? వీళ్ళందరూ బచ్చాగాలు గైస్. లైక్ ఇంజనీరింగ్ లో నేర్చుకున్నారు బండి. బండి నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు చెప్పమ్మా బంగారు తల్లి? ఆఫ్టర్ ఇంటర్ గైస్. ఆఫ్టర్ ఇంటరా? కొడతాను చెప్తున్నాను. ఇంజనీరింగ్ గైస్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అని కాదు, ఎలా తీస్తున్నాము వద్దు అనుకోండి. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో నేర్చుకున్నారు. సెకండ్ ఇయర్ లో బండి కొనుక్కున్నాను. అయితే ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారు. అప్పుడు వరకు ట్రిపుల్స్ తీసేదాన్ని నేను, వీళ్ళిద్దరిని ఎక్కించుకొని. అలాంటి డ్రైవర్ని ఇప్పుడు ఇలా హేళన చేస్తున్నారు, వీళ్ళకి వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు నేనే మంచిగా. అయ్యో ఏంటి నేను ఇంత క్యూట్గా కనిపిస్తున్నాను? నేను నల్లగా ఉన్నాను గాయస్. అంటే ఎంత బాగున్నాయి అమ్మాయిలకి, ఇది ఒకటి ఉంటుంది అంటే 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. నేను అమ్మాయినే, బట్ నేను డిఫరెంట్. నేను నాకు సాటిస్ఫై. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చచ్చిపోతారు కమెంట్ సెక్షన్ అంతా పేలిపోద్ది. హలో, డిఫరెంట్ అంటే లైక్ నాకు నేను ఉన్నంతలో నేను బాగానే ఉన్నాను. నాకు సెల్ఫ్ అబ్సెషన్ ఎక్కువ. సారీ వ్లాగ్ అని మర్చిపోతున్నాను గైస్. ప్రతిసారి ఇలా పోజెస్ ఇంకొచ్చి ఇలాంటివి ఏంటి అని అనుకోకండి ప్లీజ్, ఎవరు కమెంట్ చేయకండి. అప్పుడప్పుడు ఇలా కూడా తీయాలి, మీకు నచ్చుతూ ఉంటుంది. అందరూ తీయరు కాబట్టి, కొంతమంది తీస్తారు కాబట్టి. మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నిగ్గా ఉంటుంది వీడియో గుడ్లో. నేను పోతాను. ఏంట్రా ఇది?
ఓకే గైస్ సీ యూ లేటర్. సో గాయస్ టెంపుల్ అయిపోయింది. టెంపుల్ తర్వాత బుక్ స్టోర్కి వెళ్ళాం అనమాట. పేజెస్ అని ఒకటి ఉంటుంది లైక్ టెంపుల్కి వెళ్ళే వేలోనే. సో నాకు కొన్ని బుక్స్ కావాలి అని చెప్పి అని చూడ్డానికి వెళ్ళాము. బట్ అక్కడ బుక్స్ అయితే దొరకలేదన్నమాట. అవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయని చెప్పి అన్నారు. సరేలే అని చెప్పేసి అని ఇంక అక్కడి నుంచి మళ్ళీ విజువల్ ఇంటికి వెళ్ళి విజయవాళ్ళ ఇంట్లో కొంచెం సేపు కూర్చొని ఆంటీ లైక్ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాను. చికెన్ బిర్యానీ అవన్నీ తీసుకొని వచ్చారనమాట. అండ్ కేఎఫ్సీ చికెన్ అవన్నీ తీసుకొని వచ్చారు. సో అవన్నీ తినేసిన తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక లైక్ మా ఇంట్లో కూడా బిర్యానీ చేస్తున్నారనమాట. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా కదా, సో అందుకని చెప్పి అని లైక్ నాకు ఇష్టమైనవన్నీ చేస్తున్నారు. సో డైలీ అడుగుతారనమాట, ఈరోజు ఏం తినాలని ఉంది, ఏం తింటావు చెప్పు అని. అయితే నేను మొన్న లైక్ సడన్గా అవుట్ ఆఫ్ నోవే లైక్ సమ్మర్ కదా, సో ఇండియాలో ఏంటంటే తాటి ముంజులు ఎక్కువ సమ్మర్లో తింటూ ఉంటారు. సో అందుకనే మమ్మీ తాటి ముంజులు రాలేదా, తాటి ముంజులు తినాలనిపిస్తుంది అని నేను అన్నా. లైక్ మామూలుగా నాకు గుర్తొచ్చి. సో మమ్మీ ఈరోజు పాపం వెళ్ళి ఎక్కడో కొంచెం వస్తే ఇంకా తీసుకున్నారంట. తీసుకొని నేను వచ్చేసరికల్లా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉంచారు. సో నేను వచ్చి తింటా అని ఇంకా వచ్చి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ ఇన్ ద సెన్స్ అదే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇంకా లైక్ నైట్ వేర్ వేసేసుకొని కూర్చున్నా. ఇదిగో చూడండి ఇన్ని తీసుకొచ్చి నువ్వు వెళ్ళి కూర్చొని తిను మంచిగా అని చెప్పి అని ఇంకా లైక్ వచ్చి హాయిగా ఏసీ వేసుకొని బెడ్ ఎక్కి కూర్చొని తింటే ఆ పీసే వేరనమాట. సో గైస్ దిస్ ఈస్ ద వ్లాగ్. నేనైతే తాటి ముంజలు తినబోతున్నా, నాకు చాలా చాలా ఇష్టం. సో గైస్ మీరైతే ఎవరైతే నా ఓల్డ్ వీడియోస్ ఇంకా చూడలేదో చూడండి. లైక్ నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో గైస్ దిస్ ఈస్ ద వ్లాగ్ అండ్ bye bye. Thank you so much for watching. Don't forget to like, share and subscribe. Bye.